హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్టైల్ ఫిష్ పులుసు చేయబోతున్నాము. సో ఏమాత్రం లేట్ చేయకుండా జస్ట్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 5 మీడియం సైజ్డ్ టొమాటోస్, ఒక 8 to 9 చిల్లీ, 3 ఆనియన్, ఫ్రెష్లీ గ్రైండెడ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోండి, అప్పుడే ఆ ఫ్లేవర్ ఉంటుంది. అండ్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పక్కకి నానబెట్టుకోవాలి. అండ్ కొరియాండర్ మీకు ఎంత కావాలన్నా వేసుకోవచ్చు, నేనైతే బౌల్ నిండా యూజ్ చేస్తున్నాను. ఒకవేళ ఫ్రెష్ అల్లం లేదు అనుకుంటే ఆ అల్లంతో పాటు ఒక 4-5 ఫ్రెష్ వెల్లుల్లి కూడా దంచి వేసేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలండి. అండ్ నేను ఫిష్ని ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఒక 1 hour or 1.5 hour ఉంచితే లైక్ ఆ సాఫ్ట్నెస్ అనేది వస్తుంది పీస్కి. ఇక్కడున్న 2 బిగ్ సైజ్డ్ ఆనియన్స్ని మీడియం స్లైసెస్గా చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇదండి నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్. అండ్ ఆనియన్స్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వచ్చాక వాటిని ఒక మిక్సీలోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. అదే వెజిల్లో నేనైతే ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువే కాబట్టి నేను 4 స్పూన్స్ యూజ్ చేస్తున్నాను. అందులో ఆనియన్, మిర్చి వేసి వేయించుకోవాలి. తెలంగాణ స్టైల్లో ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మిర్చి అండ్ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాక అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత టొమాటోస్ని చిన్న చిన్న స్లైసెస్ లాగా చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అందులోనే కారం, ఉప్పు యాడ్ చేసి ఆ టొమాటోస్తోనే మెల్లిగా కవర్ చేయాలి. సో టొమాటోస్ ఉడికేలోపు నా ఫిష్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందనేది మీతో షేర్ చేస్తాను. యాక్చువల్లీ నేను చిన్న ఉన్నప్పుడు నాకు ఒక 17-18 ఇయర్స్ వచ్చేంతవరకు నేను ఫిష్ తినేదాన్ని కాదు. సో ఒకరోజు ఏమైందంటే మా మమ్మీ ఫిష్ కర్రీ ఎలాగో మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినేవారు. సో నేను తినట్లేదని చెప్పి మా మమ్మీ ఏం చేశారంటే ఫిష్ ఫ్రై చేసి ఇచ్చారు నాకు ఫస్ట్ టైం. సో అప్పుడు అది తిన్న తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. సో అప్పుడు మా మమ్మీ అన్నారు, నువ్వు ఫిష్ ఫ్రైయే నీకు ఇంత నచ్చిందంటే ఫిష్ పులుసు డెఫినెట్గా నీకు నచ్చుతుంది, ఒక్కసారి ట్రై చెయ్యి అనేసి అంటే నేను ఇంకా ఆ రోజు స్టార్ట్ చేశాను. అదండి అలా స్టార్ట్ అయింది నా ఫిష్ జర్నీ. ఇంకా అప్పుడు తిన్నాక అసలు ఇంకా అప్పటి నుంచి అది లైక్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ అయిపోయింది నాకు. సో టొమాటోస్ ఉడికిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ యాడ్ చేయాలి. టొమాటోస్ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలి. ఆ తర్వాతే ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ మిక్సీలో ఉంటుంది కదా ఇంకొంచెం, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు. సో మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు వాటర్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సో మీకు పులుసులో ఎంత పులుసు కావాలనుకుంటున్నారో అన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇదే టైంలో. సరిపడా నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ అండ్ 2 teaspoons ఆఫ్ మెంతి పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఆ పౌడర్స్ అన్ని రోస్ట్ చేసి పెట్టుకున్నాను, సో అవి యాడ్ చేసుకోవాలి. ఫిష్ కర్రీకి మెంతి పౌడర్ అనేది వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్. ఆ ఫ్లేవర్ అంతా మెంతి పౌడర్ వల్లే వస్తుంది. పౌడర్
పౌడర్స్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర ఇక్కడ యూస్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. కొంచెం కొత్తిమీర వేసి లిడ్తో కవర్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 to 6 minutes మరగనివ్వాలి. ఫైవ్ టు 6 minutes తర్వాత మరగపెట్టుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే లుక్ ఇలా ఉంటుందన్నమాట. ఇందులో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇది టిప్ అనే చెప్పొచ్చు. ఫిష్ పులుసు చేయడానికి చిన్న చిన్న వెజల్స్ కాకుండా వెడల్పాటి వెజల్ యూజ్ చేయాలి. అప్పుడే మనం ఫిష్ యాడ్ చేసుకుంటున్నప్పుడు ఒకదాని మీద ఒకటి కాకుండా ఫ్రీగా వాటిని కలపడానికి హెల్ప్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే పీస్ అనేది మనకి బ్రేక్ అవ్వదు. ఫిష్ అలా ఒక్కొక్కటి జరుపుకుంటూ ఫిష్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 8 to 10 minutes మూత పెట్టుకొని ఫిష్ పీసెస్ని ఉడకనివ్వాలి. గైస్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎయిట్ to 10 minutes ఉడికించాక మూత తీసి చూసుకోవాలి ఫిష్ ఉడికిందా లేదా అని. ఒక పీస్ని పైకి తీసి ఇంకొక స్పూన్తో మెల్లిగా టచ్ చేసి చూడాలి. జస్ట్ అది మెత్తగా అయిపోయిందంటే ఉడికినట్టే. లేదు కొంచెం గట్టిగా సపరేట్ అవ్వడానికి టైం పడుతుంది అంటే ఇంకాసేపు ఉడకాలని అర్థం. సో ఇక్కడ నేను ఫస్ట్ టైం చూసినప్పటికీ మొత్తం కుక్ అవ్వలేదు, కొంచెం గట్టిగా ఉంది. సో అందుకని ఇంకొక 2 minutes మళ్ళీ ఉడకబెట్టుకున్నాను. టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. అలా అంత ఈజీగా సపరేట్ అయిపోవాలి. అప్పుడే పీస్ అనేది ప్రాపర్గా కుక్ అయినట్టు. సో ఫైనల్ టచ్ అన్ని కర్రీస్ లాగే ఈ కర్రీలో కూడా ఫైనల్ టచ్ మన కొరియాండర్తోనే. సో కొరియాండర్ మొత్తం యాడ్ చేసుకోవాలి. కొరియాండర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 minute స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయచ్చు. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్. ఇదండి మా తెలంగాణ స్టైల్ ఫిష్ పులుసు. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆగండి గాయ్స్, అప్పుడే వెళ్ళమాకండి, టేస్ట్ చేశాక వెళ్తురులేండి. వేడి వేడి చేపల పులుసు నాకైతే నోరు ఊరిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పీస్ ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. అండ్ బ్రేక్ కూడా అవ్వలేదు. ఫిష్ ఎలా వేసామో అలానే ఉంది.
ఇది మీకోసం అని చెప్పి నేను తినేస్తున్నాను అని అనుకోకండి, అంటే మీరు లేరు కదా. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. యూ హ్యావ్ టు ట్రై ఇట్. డెఫినెట్గా ట్రై చేసి చెప్పండి. నచ్చితే కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.